వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. సట్టివారాలలో మల్లెగుట్ట మల్లన్న వద్ద భక్తుల సందడి, అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న సమస్యల గుట్ట. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి మల్యాల గ్రామ శివారులో గల మల్లెగుట్ట మల్లన్న స్వామి స్వయంభూగా గత ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసింది. ప్రతి సంవత్సరం సట్టివారాలలో బుధవారం, ఆదివారం భక్తులు తండోపతండాలుగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చి స్వామివారిని బోనమండి పట్నాలు వేసి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎత్తైన గుట్టపై వెలిసిన మల్లెగుట్ట మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. నడవడానికి రహదారి లేక బండలు, రాళ్ళు, రప్పలు, గుండ్లు పాకుకుంటూ ఇబ్బంది పడుతూ గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కనీస వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. కేవలం మీడియా ప్రచారానికి మాత్రము మల్లెగుట్టను ప్రజాప్రతినిధులు సందర్శించి మొక్కులు చెల్లించుకొని ఏదో అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవడమే కానీ భక్తుల సౌకర్యం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు భక్తులు వాపోతున్నారు. కనీస నీటి వసతి కానీ, మరుగుదొడ్ల సదుపాయం కానీ, మల్లెగుట్ట పైకి ఎక్కడానికి మెట్ల సౌకర్యం కానీ, వాహన పార్కింగ్ సౌకర్యం కానీ ఎలాంటి కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి పూర్వ ఘన చరిత్ర కలిగిన మల్లెగుట్ట మల్లన్న దేవాలయానికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించి భక్తులకు పలు సౌకర్యాలను కల్పించాలని వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు వేడుకుంటున్నారు. మాకింత కొంత రోడ్డు కావాలి, నీళ్లు కొంత సౌలతి కావాలి, కొంత కరెంట్లు కావాలి. మాకు ఇబ్బంది అవుతున్నది ఎక్కుడు దిగుడు, పిల్లలను పట్టుకొని ఈడ రాత్రిపూట వండుడు ఇక పొద్దున ఈ లేజుడు ఇవన్నీ వేసుకునేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. స్వామి మీరు ఎట్లన్నా వేసి మాకు ఎట్లనన్నా ఈ కొంత సౌకర్యాలు చెయ్యాలి. మాకు తొవ్వ మంచిగా తొవ్వ వేయాలి. ఎట్లా కొంత సాతగానంలో అద్దామన్నగా దేవుడు భక్తితోటి అద్దామన్నా కానీ ఎక్కే ఓపిక లేకపాయే. బండలు గుండ్లకెళ్ళి అచ్చుడు అవుతున్నది. స్వామి కొంత తొవ్వ వేయండి దయచేసి. మా దేవుడిని కొంత పట్టించుకోవాలి. మేము సంవత్సరానికి ఒక్కసారి ఎక్కుతాము. భగవంతుని మా దేవుడిని పట్టించుకొని కొంత సౌలతి వేయాలి. స్వామి సౌలతి వేసి కొంత మాకు ఇబ్బందులు లేకుండా పిల్లలను పట్టుకొని మేము రాత్రిపూట ఉంటున్నాం. ఇక్కడ కొంత పాములు, తేళ్ళు ఇట్లా ఉంటాయి. మాకు కొంత ఇబ్బంది లేకుండా మాకు చెయ్యాలి. మీరు కొంత ఎట్లనన్నా వేసి దయ వేసి మీరు మమ్మల్ని కొంత పట్టించుకోవాలి. మా దేవుణ్ణి పట్టించుకొని మమ్మల్ని కొంత చెయ్యాలి. మీరు చేస్తేనే మాకు కొంత మీకు దయ ఉంచి కొంత దేవుడు మీకు మా మీద కొంత దయ ఉంచి చెయ్యాలి. మీరు ఇల్లు ఇవారు దానికి అచ్చి గిట్లా కాళ్ళు కడుకొని దేవునికి మొక్కుందామన్నా నీళ్ళతో ఇబ్బంది అవుతుంది. స్వామి మాకు నీళ్లు వేయాలి, కరెంటు ఉండాలి. మాకు ఎట్లన్నా కొంత మమ్మల్ని పట్టించుకోవాలి. మాకు ఇబ్బంది బాగా అవుతున్నది. ఏంది ఇప్పుడు వచ్చి అంతా సాపు చేసుకోబడుతుంది. మేము కొంత మీరు పట్టించుకోవాలి, మీరు చేయాలి. చేస్తేనే కదా మాకు కొంత ఈ దేవుడిని కొంత మీరు కొంత పట్టించుకొని మా దేవుణ్ణి కొంత ఇది చేయాలి. మీరు స్వామి అదే కోరుకుంటున్నాం. మాకు ఏ బాధలు లేవు. కొంత తొవ్వ మాకు నీళ్ళుకి కరెంటు సౌలతి వేయాలి. అంతే మాకు చేసేది గదే. మాకు తాటిపల్లి ఉప సర్పంచ్ని మాట్లాడుతున్నా. ఈ మల్లెగుట్ట మల్లన్న ఒక మల్లెగుట్ట మల్లన్ననే కాదు, 4 ఊర్ల మల్లన్న గుడి ఇది. సరపురం, బలవంతపురం, తాటిపల్లి,
తక్కలపల్లి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కాదు, మన జిల్లా లెవెల్ ఎక్కడికి వెళ్ళి వస్తుర్రు ఈ మల్లెగుట్ట మల్లన్న కాడికి. వచ్చినప్పుడు వాటర్ సౌకర్యం లేనిది ప్రతి ఒక్కరికి వాటర్ తోటే కదా ఇబ్బంది. అది ఒకటి ఆలోచించాలి. మన మల్లెగుట్ట మల్లన్న అంటే మనము చుట్టూ ఊర్లకు ఎక్కువ శ్రద్ధ ఉండదు కావచ్చు. ఈ 4 ఊర్ల మధ్యలో ఉన్న గుట్టకు మనకు ఎంత శ్రద్ధ బట్టి మనం పని చేయాలి. ఫస్ట్ అది కావాలి. తాటిపల్లి గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు అవి ఏవి కట్టినా కానీ తాటిపల్లినే పెట్టుకుంటలేరు. మాదే మల్లెగుట్ట మల్లెదే మల్లెగుట్ట అన్నప్పుడు మీ ఎంపీ మీరు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కనీసం వాటర్ గురించి మీరు బాగా సౌకర్యం చూసి మళ్ళీ మాకే కావాలని అన్ని మీరే కోరుకున్నప్పుడు ఎవరిదైతే మనం మంచి పని చేయాలి. జనాలకు మంచి పని చేసుడు ఒకటి మనకు ముఖ్యం. ఎవరిదైనా ఏదైనా ఎవరైనా చేసినా కానీ జనాల గురించే కదా. రోడ్డు ఎక్కాలన్నా ఇబ్బంది ఉంది, వాటర్ గురించి ఇంకా బాగా ఇబ్బంది ఉంది. అదే బలవంతపురం అంటే ఎట్లా చేసారు రోడ్డు, మనం ఇటు ఎట్లా రోడ్డు ఎక్కాలంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. అందరూ చర్య తీసుకొని దీని గురించి ఏంటో మీరు చర్య తీసుకొని ఎమ్మెల్యే దగ్గర దాకా మీరు దీన్ని సహకరించి చర్య తీసుకొని చేయాలి. లేనట్టుగా చేసుకోవద్దు. ఎప్పటికీ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క 7 వారాలే వస్తారు కదా, ఎప్పుడు రారు కదా. ఈ ఒక 7 వారాలల్లో మనం చర్య తీసుకుంటే మనకు చాలా మంచి పేరు వస్తుంది. ఎవరు అనేది కాదు, పేరు రావాలి మనకు, అంతే. నా పేరు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్. అయితే ఈ యొక్క మల్లెగుట్ట మల్లికార్జున స్వామి దేవస్థానానికి నీళ్లు లేవు, దారి లేదు, కరెంటు లేదు. ముఖ్యంగా మొన్న 7 వారాల్లో అయితే 7 రోజు అయితే నీళ్లు లేక భక్తులు దాదాపు ఒక 100 కుటుంబాలు వచ్చినాయి. ఏ ఒక్కరికి నీళ్ళు లేక కష్టాలు పడ్డారు. అందుకని పాలకులు దయించి నీటి వసతులు కల్పించాలి. ఆ మధ్య శంకర్ గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టి నేను నీళ్లు సలహా తీస్తా, మెట్లు వేస్తా అని ఎన్నో చెప్పారు. ఆయన గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి పని చేయలేదు. బోరింగ్ అని వేసారు, నీళ్ళ కొరకు 700 ఫీట్లకు బోరింగ్ వేసారు, దాదాపు ₹1,00,000 ఖర్చు చేశారు. దానిలో బోర్లు నీళ్లు రాలేదు. మొన్న మేము చూడంగానే కొత్త ట్యాంక్ కట్టారు, అది మా కళ్ళ ముందర కూలిపోయింది. ఈ రకంగా చేయరాని పనులు చేస్తున్నారు, భక్తులకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రాత్రిపూట ఓసారి అక్కడ పడుకుంటాం, మాకు అక్కడ కరెంటు సౌలభ్యం అసలు లేదు. అక్కడ కరెంటు సౌలభ్యం ఉండాలి. తర్వాత ఈ రోడ్డు అయితే చిన్నపిల్లల వృద్ధులకు చిన్నపిల్లలకు కష్టాలు పడుకుంటూ ఎక్కుతున్నారు. అంబాడుకుంటా చేతులు రాళ్ళ మీద పట్టుకుంటూ చేతులు కొట్టుకపోగా ఎక్కుతున్నారు స్వామి. అట్లాంటిది పరిస్థితి కాకుండా పాలకులు పట్టించుకోవాలి. ఈ యొక్క మల్లె సర్పంచ్ గారు అప్పుడు గెలిచే ముందు నేను మల్లెగుట్ట అభివృద్ధి చేస్తా, మాకు ఓట్లేని అన్నారు. కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కనీసం ఈ గుడి మోకను వచ్చి చూసిన పాలకులు లేరు. ఒకసారి అందరూ పాలకులు ఎమ్మెల్యే ఎంపీ గారైనా కానీ వచ్చి ఈ యొక్క మల్లెగుట్ట దర్శనం చేసుకొని ఈ యొక్క రోడ్డు నీళ్లు తర్వాత కరెంటు వచ్చే విధంగా చేయాలని కోరుతున్నాం.